ఇక మొత్తానికి మన రౌడీ లేడీ అయితే సృష్టి ఎలిమినేటెడ్ అయిపోయింది. ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఆమె ఒక చిన్న టాస్క్ లాంటిది ఇచ్చారనమాట స్టేజ్ పైన. ఏంటి రియల్ ఎవరు, ఫేక్ ఎవరు అని చెప్పి. ఆమె రియల్‌ని, ఫేక్‌ని ఎలా పెట్టిందంటే, ఫేక్‌లో రియల్ వాళ్ళని పెట్టింది, రియల్‌లో ఫేక్ వాళ్ళని పెట్టింది. కంప్లీట్ ఆపోజిట్‌లో అయితే పెట్టేసిందనమాట. ఆమెకు ఏమర్థమైందో నాకైతే అర్థం కాలేదు. హౌస్ మేట్స్‌లో లైక్ ఇక్కడ అంతా నటించే వాళ్ళు మాత్రం వీళ్ళు రియల్, వీళ్ళు జెన్యూన్‌గా ఉన్నారని చెప్పి చెప్పింది. లైక్ హరీష్ గారిని గాని, ప్రియాని గాని, వాళ్ళని వీళ్ళందరిని కూడా. ఇటుపక్క భరణి గారిని వీళ్ళందరిని మాత్రం వీళ్ళందరూ ఫేక్, వీళ్ళు నటిస్తున్నారనేది అయితే చెప్పింది. ఇప్పుడు ఆమె ఎలా మాట్లాడిందని చెప్పేసి ఆమెకు రికాప్‌లో చూపించుంటారు మొత్తం కూడా ఆమె జర్నీ అంతా కూడా ఆ 1 వీక్. ఆమె మాత్రం సంజనానైతే నీకు సిగ్గు లేదా? ఇవి మాత్రమైతే వల్గర్ వర్డ్స్ అయితే వాడొచ్చు. కానీ పక్కనోళ్ళు ఎటువంటి వల్గర్ వర్డ్స్ వాడకుండా అది కంప్లీట్‌లీ వాళ్ళ పక్కన సపోర్ట్ ఇస్తున్నా గాని సరే, వాళ్ళైతే ఫేక్ అంట ఈమెకి. ఇంకా నాకైతే అనిపించింది సరేలే పాపం ఆమెకు లోపలుంది గదా! సో, అన్నీ అక్కడ ఎవరో మాట్లాడుకుంటున్నది ఈమెకు తెలీదు. ఇప్పుడు బయటకొచ్చింది కదా! బయటకొచ్చిన తర్వాత మొత్తం టెలికాస్ట్ అంతా చూస్తదనమాట. అంటే ఎపిసోడ్స్ అన్నీ కూడా చూస్తది. లైవ్ రాదు కాబట్టి. ఎపిసోడ్ అంతా చూసిన తర్వాత ఆమె రియలైజ్ అవుతదనమాట. మేబీ అట్‌లీస్ట్ వాళ్ళ చెప్పడం గానీ, ఫ్రెండ్స్ గానీ, అసలు ఏం జరిగింది లోపల, నువ్వు చేసింది కరెక్టా? కాదా? ఆ రియల్ ఆర్ ఫేక్‌లో కరెక్ట్ వాళ్ళని పెట్టావా? తప్పు వాళ్ళని పెట్టావా? అని చెప్పేసి అడ్వైస్ ఇస్తారు గదా! అప్పుడు రియలైజ్ అవుతదనమాట. నేను చేసింది తప్పు అని చెప్పేసి. సో, ఇంక పోతా పోతా ఆమెకైతే ఒక బిగ్ బాంబ్ లాంటిది ఇచ్చారు. టెనెంట్స్‌లో ఎవరికో ఒకరికి ఈమె చేసే క్లీనింగ్ యాక్టివిటీ అయితే ఇవ్వమని చెప్పేసి. అదైతే ఇంక సుమన్ గారు ఒక్కడే ఖాళీగా ఉన్నారు కాబట్టి ఆయన పైనైతే పడేసింది. ఇంకా అలా అయితే ఆ రోజు ముగిసిందనమాట నామినేషన్ ఐ మీన్ ఎలిమినేషన్ అయితే.